మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ నేత నందిగం సురేష్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే గతంలో ఈయన 145 రోజులు జైలు జీవితాన్ని గడిపి కొద్ది రోజుల కిందట బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. గతంలో 2024 అక్టోబర్ 7వ తారీఖున వెలగపూడికి చెందిన మరియమ్మ అనే మహిళ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా మాజీ ఎంపీ బాపట్ల ఎంపీ అయిన వైఎస్ఆర్సీపీ నేత నందిగం సురేష్ అరెస్ట్ అయ్యారు అక్టోబర్ 7వ తారీఖున. తర్వాత జనవరి 28వ తారీఖున ఆయనకి గుంటూరు కోర్టు నుంచి బెయిల్ రావడంతో ఆయన విడుదల కావడం జరిగింది. ఆయన విడుదలైన ఇప్పటికి 3 నెలలు అయితే దగ్గరకు వస్తున్నట్టుంది. ఇప్పుడు ఈ సమయంలో తాజాగా మరొక వ్యక్తిపై దాడి చేసి ఆయన దాడి చేయడంతో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే తాజాగా చూసుకుంటే నిన్న కాక మొన్న రాజు అనే వ్యక్తిని నందిగామ సురేష్ దాడి చేస్తున్నట్టు, ఆయనతో పాటు ఆయన సోదరుడు ప్రభుదాస్, ఆయన కుటుంబ సభ్యులు బంధుమిత్రులందరూ కూడా ఆయన మీద దాడి చేసినట్టు సమాచారం తెలుస్తుంది. ఎందుకు అనంటే నందిగామ సురేష్ కి చెందిన కారు ఏదైతే ఉందో ఆ కారు అనేది చాలా వేగంతో స్పీడ్ గా రావడం అయితే జరిగింది. ఈ రాజు అనే ఒక టీడీపీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో తను ఎందుకు ఇంత కారు స్పీడ్ గా వస్తున్నారని చెప్పి ఆ డ్రైవర్ ని మందలించి ఆపి అడగడంతో ఆ విషయం తీసుకెళ్లి నందిగాం సురేష్ కి ఆ డ్రైవర్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత వెంటనే కూడా నందిగాం సురేష్ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఈ టీడీపీ కార్యకర్త అయిన రాజు అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి తన ఇంటికి తీసుకువెళ్లడం జరిగింది. తీసుకువెళ్లి అక్కడ నందిగాం సురేష్ తో పాటు తన సోదరుడు ప్రభుదాసు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అనుచరులు అందరూ కూడా ఈ రాజు అనే వ్యక్తి మీద చాలా దారుణంగా దాడి చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత రాజు అనే టీడీపీ కార్యకర్తని తన కుటుంబ సభ్యులు మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత తుళ్లూరుకు సంబంధించిన ఉద్దండరాయపాలెం అంటే నందిగాం సురేష్ సొంత గ్రామమైన రాజు అనే వ్యక్తిని దాడి చేయడంతో తుళ్లూరు పోలీస్ స్టేషన్ కి సంబంధించిన పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నందిగాం సురేష్ మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. నందిగాం సురేష్ ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అయితే నందిగాం సురేష్ తో పాటు మిగిలిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అనుచరులు గాని బంధుమిత్రులు వీళ్ళందరూ కూడా ఇప్పటికే కూడా పరారైనట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఈ కేసు నేపథ్యంలో నందిగాం సురేష్ మీద చాలా కఠినంగా చర్యలు తీసుకుంటున్నట్టు మనకైతే తెలుస్తుంది. ఆల్రెడీ ఇక్కడ నందిగాం సురేష్ ని ఏదైతే అరెస్ట్ చేశారో ఆ అరెస్ట్ చేసిన నేపథ్యంలో తన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి తుళ్లూరు పోలీస్ స్టేషన్ వద్ద కొంత రాదంతం చేసే విధంగా కొంత ఇబ్బందికరంగా మారే విధంగా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడంతో అక్కడ కొంత గొడవలు అయితే సృష్టించడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా సరే గతంలో 145 రోజుల పాటు జైల్లో ఉన్న వ్యక్తి ఇప్పుడు మళ్ళీ వచ్చి తను అధికారంలో లేకపోయినా గానీ ఒక వ్యక్తి మీద దాడి చేసి తనని రక్తం వచ్చినట్టు చిత్రహింసలు పెట్టి కొట్టడం అనేది చాలా దారుణం. కాబట్టి పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా చేసుకుని మాజీ ఎంపీ నందిగామ సురేష్ ని వైఎస్ఆర్సీపీ నేత ఆయన్ని ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నేతలు అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ అదే మాట తీరు, అదే వ్యవహార శైలి, అదే విధంగా దాడి చేయడం కూడా జరుగుతుంది. అమాయకమైన ప్రజల మీద కానీ లేదంటే తమకు ప్రత్యర్థులుగా ఉన్న కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు చేయడం అనేది గతంలోనే అలవాటైంది. ఇప్పుడు కూడా అదే జరిగిందని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి ఈసారి ఎన్ని రోజులు ఆయన జైల్లో ఉంటారు, ఈసారి కనీసం ఒక 6 నెలల పైన ఉంటారా, సంవత్సరం ఉంటారా అనేది చూడాలి. ఏదైనా సరే టీడీపీ చెందిన ఒక రాజు అనే ఒక సాధారణ కార్యకర్త మీద కారు స్పీడ్ గా ఎందుకు డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నావు, ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పి ఆపి అడిగినందుకు డ్రైవర్ వెళ్లి నందిగాం సురేష్ చెప్పడంతో నందిగాం సురేష్ తనని కిడ్నాప్ చేయించి కొట్టినట్లు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఏది ఏమైనా సరే తప్పు చేశారు కాబట్టి ప్రజెంట్ శిక్ష అనుభవించే విధంగా పోలీసులు అయితే నందిగాం సురేష్ అయితే మాజీ ఎంపీని ఆయన్ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది.